ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు విమర్శించడం హేయమైన చర్యగా భావించారు. కాకులమరి లక్ష్మీ నరసింహారావుతో ఉపాధి పొందిన మీకు ఆయనను అనే హక్కు లేదని జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చలామణి అవుతున్న ఇరిసవడ్ల వెంకన్న కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేషన్ చైర్మన్ పదవి కొరకు ఆశపడుతూ అత్యుత్సాహంతో స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని హెచ్చరించారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్ బినామీగా అవతారమెత్తడంతో మూలాలు మరిచి మితిమీరిన ప్రేలాపన చేయటంపై హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలదీస్తే కూడా మండల స్థాయి నాయకులే ఈ విధంగా ప్రశ్నించే గొంతుకను అణచివేతకు గురి చేస్తున్నారంటే హామీల ఎగవేతకు మీరే నిదర్శనంగా కనపడుతున్నారనేది స్పష్టంగా తేటతెల్లమవుతుందని మండల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మా మంత్రి మాజీ మంత్రివర్గ సభ్య చంద్రలాల్ గారు మంజూరు చేసిన R&B రోడ్డు, తర్వాత వారి ఇండియన్గా కూడా వేసిన రోడ్డు. మా జిల్లా పార్టీ అధ్యక్షులు మండల కేంద్రంలో ఒక విధానపరమైన ములుగు అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత వాళ్ళ అధికారంలోకి రాకముందు చేసిన హామీలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక, ప్రభుత్వాన్ని పరిపాలించలేక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను చవిచూస్తున్నారు. ఇప్పటికైనా మీరు సక్రమైన పరిపాలన ప్రజలకు అందించాలని మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాకులమరి లక్ష్మీ నరసింహారావు గారు ఒక విధానపరమైన ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో వారిని పద్ధతి ప్రకారం ఒక విజ్ఞతతో కూడిన భాషతోని విమర్శించడం జరిగింది. అది మీకు తెలుసు, మన కొండాయి దొడ్ల బ్రిడ్జి, ఆ బ్రిడ్జి 3 గంటల వ్యవధిలో 15 సంవత్సరాల వర్షపాతంతో కూడిన ఒక గొప్ప అతిపెద్ద వర్షం పడడం వల్ల మరి ఆ రోజు ఎస్టిమేషన్కి కానీ అంచనాకు కానీ అందని వరద ఉప్పెందలాగా వచ్చి మరి ఆ రోజు ఆ బ్రిడ్జి కూలిపోయింది. మరి ఆ కూర్చిపోయిన సందర్భంలో మరి ఇప్పటి ప్రస్తుత ఎమ్మెల్యే ధనసరి సీతక్క గారు ఆ రోజు మరి ప్రజల పక్షాన ఎన్నో విధాల అభ్యర్థనలు పెట్టినాం, మేము ఏదో చేసినాం, కన్నీరు కాచినామని చెప్పింది. దానికి మేము ఓకే స్వాగతిస్తున్నాం. కానీ ఈరోజు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా కూడా ఆ బ్రిడ్జి నిర్మాణంలో కానీ, ఆ ప్రాంత ప్రజల పక్షాన కానీ, ప్రజల కొరకు కానీ మీరు చేసింది ఏందని మేము ప్రజల పక్షాన అడుగుతున్నాం. మీరు ఏం చేస్తున్నారు? మంత్రిగా అయిన తర్వాత మీరు కొండాయి బ్రిడ్జి శంకుస్థాపన విషయంలో చేసి కూడా ఇప్పటికీ చాలా నెలలైంది. మీరు పనిని ఎందుకు ప్రారంభించట్లేదు? నిజంగా ఆ ప్రాంత గిరిజనుల మీద, గిరిజన ఎదురైన కుటుంబాల మీద మీకు ప్రేమ ఉంటే ఆ రోజు మీరు ఏమన్నారు? 25 లక్షలు మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తాము, ఇవ్వాలి అని డిమాండ్ చేసిండు మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నది కదా, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆ మరణించిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా అని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా వారిని అడుగుతున్నాను. పెట్టి ములుగు జిల్లాలో అభివృద్ధి గురించే మాట్లాడడం జరిగింది. సీతక్క గారిని కానీ, రేవంత్ రెడ్డిని కానీ, వేరే మంత్రుల్ని కానీ విమర్శించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరిసవడ్ల వెంకన్న గారు ఏదో లక్ష్మణ్ బాబు గారిని నేను ఇరగదీసినా, నేను పగలదీసినా అని చెప్పి మాట్లాడి ఆయనకేదో స్టేట్ లెవెల్లో చైర్మన్ పదవి వస్తుందనుకొని సంబరపడి సంకలు కొట్టుకుంటున్నాడు. వెంకన్న గారు ఖబర్దార్, నేను చెప్తున్నా, నీ జీవితం అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఒకసారి గుర్తుంచుకో. ఇదే లక్ష్మణ్ బాబు గారు చంపన్న వాగులో ఇసుక కారు పెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర ప్రభుత్వంలో పెట్టిండు. అప్పుడు నువ్వు లక్ష్మణ్ బాబు గారి చేతి కింద నెలకు 20,000 రూపాయల జీతం తీసుకొని పనిచేసినావు. అది మర్చిపోయినావా అని చెప్పి నేను ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నా. నువ్వు మీ ఇంట్లో ఒక మంత్రి లేడా అని చెప్పి క్వశ్చన్ వేసినావు. ఆ మంత్రి చేయబట్టే నువ్వు ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నావు అని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. కాకులమారి సీతారామారావు గారు ఈ ఏరియాలో కాంట్రాక్టర్గా పనిచేసినప్పుడు నువ్వు అదే సీతారామారావు గారి దగ్గర సూపర్వైజర్గా గుమస్తాగా చేరి నీ జీవితాన్ని కొనసాగించినావు. అదే విజయరామారావు మంత్రి గారు నిన్ను కండక్టర్ పోస్టులో పెట్టి ఇది చేస్తే నువ్వు
ఇన్ని కార్యక్రమాలలో కొన్నింటిలో పాల్గొని నీ ఉద్యోగాన్ని పోగొట్టుకొని నువ్వు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ నిన్నగాక మొన్న కూడా బాబు గారి ఇంటికి వచ్చి బాబు గారితో మాట్లాడి నీ పనులు చేపించుకుంటున్నావు. నీకు వ్యక్తిగతంగా బాబు గారు కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. జబ్బులు అంటే గానీ, డిప్యూటీస్గా పోటీ చేసి ఓడిపోయినా అంటే గానీ, లేక కొన్ని ప్రాబ్లాలు ఉంటాయంటే గానీ లక్షలు ఇస్తే అదే బాబు గారిని నువ్వు ఇంటికి వచ్చి కాళ్ళ కాడ కూర్చునేటోడివి ఈ రోజు నువ్వు బాబుని విమర్శించే స్థాయికి ఎదిగినావా అని చెప్పి నేను ప్రెస్ ద్వారా వెంకన్న గారిని హెచ్చరిస్తున్నా. మిత్రులకు ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజే విషయం ఏంటిదంటే, మొన్న మా జిల్లా అధ్యక్షులు గారు ఒక విధానపరంగా లేకపోతే ఓ పార్టీ పరంగా నువ్వు ఏమి వాగ్దానాలు చేసినావు, నువ్వు ఈ వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారము ఒక గౌరవంగా మీకు కొన్ని విషయాలని గుర్తు చేసిండు. ఏ ఒక్కరిని కూడా ఇవాళ ములుగు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారిని కానీ ఇంకా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా తను విమర్శించలేదు, మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన 4 విషయాలు. ఒకటి, ఏపీ రేయన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాన్ని క్లియర్గా మాట్లాడిండు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ మూతపడ్డటువంటి రేయన్స్ ఫ్యాక్టరీని తెరిపించడానికి మేము అనేక ప్రయత్నాలు చేసినాము. ఈ ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మధ్యంతరంలో మా పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఆ రోజు మేము చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి మేము ఏదైతే సబ్సిడీ ఇస్తామని చెప్పినో అవి మీరు దగ్గర తీసుకొని మళ్ళీ తిరిగి కంపెనీని మీరు టేక్ ఓవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి తిరిగి మళ్ళీ ఉపాధి కల్పించండి, ఈ కంపెనీని తెరిపించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి క్లియర్గా మీకు విజ్ఞప్తి చేసిండ్రు. ఇది వ్యక్తిగత విమర్శ కాదే. రెండవది, మా అధ్యక్షులు మంగపేట మండలంలో తిరుగుతున్నప్పుడు మీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు అక్కడ మూత్రశాలలు లేవు, మూత్రాలు పోయడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇవి వేరేటాలకు కాంట్రాక్ట్లు కానీ ఇచ్చిరు, మరి ఇవి సరిగ్గా లేవు, దీన్ని సరైనటువంటి పద్ధతిలో నిర్మించడం లేదు, దీన్ని నువ్వు శిశు సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ జిల్లాలనే ఇటువంటి దాంట్లో లోపాలు జరుగుతున్నవి అని చెప్పేసి నీకు గుర్తు చేసిండు. మరి అది వాస్తవమా కాదా నువ్వు అది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. కానీ నువ్వు ఇట్లా మాట్లాడతావు, లేకపోతే ఇంకో ఇప్పుడు దీనికి జవాబు ఇవ్వాల్సింది ఎవరు? మా జిల్లా అధ్యక్షునికి సమాచార లోపమే ఉండొచ్చు, లేకపోతే మా అధ్యక్షునికి నిజంగా దానికి సంబంధించిన అవగాహనే లేకపోవచ్చు. కానీ అధికారంలో ఉన్న నీవు, సరైన సమాచారం ఉన్న నీవు వివరణ ఇవ్వాల్సిన అవసరం నీకున్నది కదా.